హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్యం. ఈరోజు నేను మీకు స్పైసీగా జ్యూసీగా ఉండే పెరుగు గారెలు ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. గంటల తర్వాత కూడా గారెలు గట్టిపడకుండా జ్యూసీగా ఉండాలంటే ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్న గారెల పిండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. గారెల పిండి మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1/2 కప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1/2 లీటర్కి పైగా పెరుగును తీసుకోవాలి. ఇక్కడ నేను 5 గారెలకి సరిపడా పెరుగు తీసుకుంటున్నాను. 5 గారెలకి 1/2 లీటర్ కంటే ఎక్కువగానే పెరుగు పడుతుంది. పెరుగు తాజాగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెరుగు ఎక్కువగా ఉంటేనే మనకు గారెలు టేస్ట్గా స్పాంజీగా ఉంటాయి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న గారెల్ని చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా పేపర్ మీద చిన్న చిన్న గారెలుగా చేసుకుని హీట్ అయిన ఆయిల్లోకి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి. వాటర్ని ఎక్కువగా రాసుకోకండి. అలా రాయటం వల్ల గారెలు ఆయిల్ పీల్చేసి మనకు అంత టేస్ట్గా ఉండవు. కాబట్టి లైట్గా ఆయిల్ వాటర్ అప్లై చేసుకుంటూ గారెలను వేసుకోవాలి. ఇలా అన్ని గారెలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి చూడటం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న గారెల్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులోనికి వేసుకుని ఒక 10 నుంచి 15 మినిట్స్ అలా నానబెట్టండి. ఒక 15 మినిట్స్ తర్వాత తింటే ఎంతో జ్యూసీగా, స్పాంజీగా, స్పైసీగా ఉండే మన పెరుగు గారెలు రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ పెరుగు కాలని మనం ప్రసాదం కింద కూడా పెట్టొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.